యేసయ్యా 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 యేసయ్యా. అవును ప్రభువా, ఈరోజు నీ కృప లేకుంటే నేనేమైపోయేవాను తండ్రి. నీవు లేకపోతే నేనేమైపోయి ఉండేవాను. ఎలాంటి భాగస్వామ్యం నాకు దొరికేదో, ఎలాంటి ఉద్యోగం నాకు దొరికేదో, ఎలాంటి వ్యక్తిగత జీవితాన్ని నేను ఎన్నుకునేవాను తండ్రి. నీవు నన్ను పట్టించుకున్నావు ప్రభువా తండ్రి. నన్ను పట్టించుకున్నావు ప్రభువా. అయ్యా, కొన్ని సమయాల్లో నన్ను హెచ్చరించావు ప్రభువా. నన్ను సరైన మార్గంలో నడిపించావు అయ్యా. నీ ప్రణాళికలు నాకు అర్థం కాలేదు అయ్యా. నీ ఆలోచన విధానం నాకు అర్థం కాలేదు. లోకంలో ఉండి లోకం కొరకు మాత్రమే ఆలోచించిన నేను నీ విషయమై, దైవత్వం విషయమై నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు ప్రభువా. ఏ పరిస్థితిలోనూ కూడా నీవు నన్ను వదిలేయలేదు. ఏ పరిస్థితిలోనూ కూడా నాయనా నన్ను తక్కువ చేయలేదు యేసయ్యా. ఈ దేహముతో ప్రతి ఒక్కరము కూడా మనస్ఫూర్తిగా మేము ఆరాధింతుముగాక. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను. నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నువ్వే లేకపోతే నేను జీవించలేను. నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారం. మనస్ఫూర్తిగా చెబుదాం అందరము. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము. నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే నిన్నో వెతికా అంతా శూన్యము. చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. లోకంలోనే నిన్నో వెతికా అంతా శూన్యము. చివరికి నువ్వే నిలిచావే
సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణదాత, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. ఆత్మదేవా పరిశుద్ధుడా దిగిరా నాకై, నిలువలేను నీ సన్నిధిలో. పరిశుద్ధుడా దేవా అర్హుడవు, అర్హుడవు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా అర్హుడవు, అర్హుడవు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. పగలు నిన్నే స్తుతించెదా, రాత్రి నిన్నే స్తుతించెదా, ప్రతిదినము నిన్నే స్తుతించెదా, స్తుతించెదా నిన్నే. ఎత్తులోను స్తుతించెదా, లోతులోను స్తుతించెదా, ఎడారులైనా స్తుతించెదా, స్తుతించెదా నిన్నే. సూర్యచంద్రులతో స్తుతించెదా నిన్నే, ఎర్ర సంద్రము దాటుచు స్తుతించెదా నిన్నే. గొలియాతు తల నరుకుతూ స్తుతించెదా నిన్నే, పామును త్రేళ్లను త్రొక్కుతూ స్తుతించెదా నిన్నే. అర్హుడవు, అర్హుడవు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా అర్హుడవు, అర్హుడవు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. కృంగిన వేళలో స్తుతించెదా, సంతోషములో స్తుతించెదా, ప్రతి క్షణము నిన్నే స్తుతించెదా, స్తుతించెదా నిన్నే. ఆత్మతోను స్తుతించెదా, పోరాడుతూనే స్తుతించెదా, విజయములోను స్తుతించెదా, స్తుతించెదా నిన్నే. పూర్ణ మనస్సుతో స్తుతించెదా నిన్నే, పూర్ణ హృదయముతో స్తుతించెదా
స్తుతించెదా నిన్నే, ఊపిరి ఆగే వరకు స్తుతించెదా నిన్నే, నా ఊపిరే ఆగినా స్తుతించెదా నిన్నే, నీ ప్రేమే నా సొంతం అర్పింతును, నా జీవితం నీ ప్రేమే నా సొంతం అర్పింతును, నా జీవితం అందరం కూడా దేవాది దేవునికి మన మనవిని సమర్పణ చేద్దాం, మన విజ్ఞాపన సమర్పణ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనే ధూపాన్ని ఆయనకి సమర్పణ చేద్దాం. దేవుడు చేసిన ప్రతి అద్భుతాలను, దేవుడు చేసిన మేలులకై ఆయనను స్తుతిస్తూ, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ, మనము చేయాల్సిన ప్రతి విషయంలో ఆయన చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ చెల్లిద్దాం. గివ్ థ్యాంక్స్ టు జీసస్. అందరం కూడా కలిసి కట్టుగా స్తోత్రాలు స్తోత్రాలు తెలియపరచుదాం. థ్యాంక్ యూ జీసస్. We love you. We bless your holy name. We thank you Jesus. Oh, we thank you. We thank you. We thank you. We thank you. We thank you Jesus. Come on, come on, worship the Lord. Give thanks, give thanks, give thanks to Jesus. Give thanks to Jesus. ఆయనకి స్తోత్రం చెప్పుదాం. సతపకటు రేకటపకటు జెడెడెబె షటపకటు. We bless your holy name Jesus. We glorify your name Lord. నీ నామము ప్రభువా స్తుతించబడినట్లుగా మేము చేసిన ప్రతి కార్యమును బట్టి, మేము జరిగిస్తున్న ప్రతి ఒక్క శక్తి కలిగిన కార్యమును బట్టి నీ నామం మహిమపరచబడినట్లు మేము ప్రార్థిస్తున్నాం. Father, in the mighty name of Jesus, మీరు మమ్మల్ని సజీవ లెక్కలో చేర్చి ఇన్ని సంవత్సరములు నన్ను కాచి కాపాడి నన్ను నీ కృపలో భద్రపరిచినందుకు స్తోత్రం. Father, we love you once again. We thank you Jesus Christ. పరిశుద్ధాత్మ దేవా, నీ నడిపింపుతో నా జీవితము ముందుకు వెళ్ళాలా, నీ నడిపింపుతోనే నా ఉద్యోగం ముందుకు వెళ్ళాలి, నీ నడిపింపుతోనే నేను పరిచర్యలో ముందుకు వెళ్ళాలా. నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించు దేవా. అందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా, నా జీవితంలో నన్ను నడిపించండి. నేను నడిచే ప్రతి దారిలో నీ నడిపింపు ఉండాలా, నేను ఆలోచించే ప్రతి ఆలోచనలో నీ నడిపింపు ఉండాలా. లీడ్ మీ హోలీ స్పిరిట్, గైడ్ మై లైఫ్, గైడ్ మై ఐడియాస్, గైడ్ మై థాట్స్. నేను నిర్ణయాలను ప్రభా నా ఆత్మ చేత నడిపించండి. నేను తీసుకుంటున్న ప్రతి నిర్ణయము ప్రభా, నేను ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన నీ ఆత్మ నడిపింపు నాకు కావాలా. కమాన్, ఆత్మ నడిపింపు లేకపోతే సాతాని యొక్క శక్తులలో మనం బంధించబడతాం. అడుగుదామా దేవుణ్ణి, ఫాదర్ గైడ్ us by your spirit. నీ ఆత్మతో నన్ను నడిపించు దేవా. నీ ఆత్మ శక్తి చేత నా జీవితాన్ని నడిపించు, నా దాంపత్య జీవితాన్ని నడిపించు, నా వ్యాపారాన్ని మీరు నడిపించండి, నా భార్యను మీరు నడిపించయ్యా, నా భర్తను మీరు నడిపించు, నా తల్లిదండ్రులను మీరు నడిపించండి. గైడ్ దెమ్ హోలీ స్పిరిట్. నా పిల్లలను నడిపించు దేవుడవు నువ్వే. ఇజ్రాయేలు ప్రజల్ని ఎలాగైతే నడిపించారో, ఎన్ని కష్టములు వచ్చినా, ఏ శోధన కలిగినా, ఏ రోగ వ్యాధులు కలిగినా మీరు నడిపిస్తే దాన్ని దాటిపించే దేవుడవయ్యా. ఫాదర్ గైడ్ us so that I can do something favorable for your people. మీరు నన్ను నడిపిస్తే నేను శోధనను జయించగలుగుతా. నువ్వు నన్ను నడిపిస్తే కష్టమును దాటుకొని వెళ్ళగలుగుతా. మీరు నన్ను నడిపిస్తే ప్రతి శ్రమను జయిస్తా.
తండ్రి మీరు నన్ను నడిపించయ్యా. మనస్ఫూర్తిగా అడుగుదా మా దేవుణ్ణి. Father, guide us by faith. I ask you in the name of Jesus, guide me, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగుదా. Ask the Holy Spirit to guide your life, to lead your life. Let us led by the Spirit of the living God. Satabakate rekasate pelepekete. మీ కృపతో నడిపించు, మీ శాశ్వతమైన జీవముతో నడిపించు, నీ ప్రేమతో నడిపించు. ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో అక్కడ దేవుడిని అడగండి నడిపించమని. నీ ఒక కుమారుడు కుమార్తె చీకటిలో కలిసిపోయారేమో, లోకంలో కలిసిపోయారేమో, ప్రార్థించండి. తండ్రి నా ఒక కొడుకుని నడిపించయ్యా, నా బిడ్డను నడిపించు దేవా, నా చుట్టాలు నా బంధువులను నడిపించయ్యా. నా తల్లిదండ్రులు చీకటిలో బంధించబడి ఉన్నారు, వారిని మీరు వెలుగులోకి నడిపించండి. ఫెయిత్, లెట్ యువర్ ప్రేయర్ has to be committed to God by faith. Sete prakata bakatu. Yes, నీ ప్రార్థన ధూపం హృదయపూర్వకముగా యథార్థవంతముగా చేస్తే గనుక ఆ ధూపము దేవుని సన్నిధిలోనికి చేర్చబడతాయి. When God receive your prayers, you receive the glory of the Father. ఆయన మహిమ, ఆయన పరిశుద్ధాత్మ శక్తి, ఆయన గొప్ప సూచక, ఆయన మహిమ నీ మీద రావాలి అంటే మీరు చేసే ప్రార్థన ఆయన పొందుకోవాలి. మీరు చేయాల్సిన ప్రార్థన ఆయన పొందుకోవాలంటే యథార్థవంతముగా విశ్వాసంతో ప్రార్థన చేయండి. పాపము లేని వారిగా, అవిశ్వాస వారిగా కాక విశ్వాసముతో హృదయము సరిగా చూసుకొని ప్రార్థన చేస్తే దేవాది దేవుడు సమస్తాన్ని చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. Come on, pray. నీ ప్రార్థన దేవునికి కావాలా? దేవదూతలకి నీ ప్రార్థన అవసరం. దేవుని మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చున్న అత్యున్నతమైన శక్తి కలిగిన ఆ యేసుక్రీస్తు ప్రభుకి నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాను. When you pray, the Lord will do the miracles. Pray, pray, pray. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. Just 2 minutes, 2 నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రేయర్ చేద్దాం. Let us end the worship. Setete peka sata preket lipa kata para pekete bidaka sata tata risata pakato peteke risata kashete peteke lepa katete peke potsata setete pekete pekete. Holy Spirit, Holy Spirit. Lepereketo Thank you, Jesus. తండ్రి, మీరు చేసిన ప్రతి ప్రార్థన అర్పణములను నీ సన్నిధికి చేర్చబడులాగున నీ కృప ప్రకటిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రకటిస్తున్నాను. తండ్రి, వీరిని పవిత్రులుగా, నిర్దోషులుగా నీ నామమును బట్టి జరిగించి కావాల్సిన పవిత్రత, కావాల్సిన పరిశుద్ధత వీరి జీవితాల్లో కలిగించి ముందుకు నడిపించండి. ఏ రోగ వ్యాధులు రాకుండా ప్రభా మీరు కాపాడే దేవుడు అని వారు ఎరిగి ఉండునట్లుగా వారి విశ్వాసాన్ని వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాష్ట్ర రాకడ అతి త్వరలో ఉంది కనుక దానికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరు కూడా భయపడకుండా, ఏ ఒక్కరు కూడా పాపములో బంధించబడకుండా తండ్రి నీ రాష్ట్ర రాకడకు వేచి చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. నీ రాష్ట్ర రాకడ కోసమై ఎవరైతే వేచి చూస్తూ సిద్ధపరుస్తున్నారో, సిద్ధముగా ఉన్నారో వారిని ప్రభా నీ పరిశుద్ధాత్మ సంబంధమైన క్రియల చొప్పున వారిని దీవించండి. Let them experience your reality, Father. Every delusion,
let it be cancelled and everyone has to come into the power of the reality of God. బ్రహ్మపరిచే ఆత్మను సంపూర్ణముగా బంధిస్తూ నిజతత్వము చూపించే దేవుని యొక్క శక్తిలోనికి ప్రతి ఒక్కరు వచ్చినట్లు నేను ఆజ్ఞాపిస్తున్నాను. I command the anointing to touch everyone, Father. ఇక ఎంతమంది అయితే భ్రమలో బ్రతుకుతూ నేను విశ్వాసముగా ఉన్నానని, ప్రార్థనా పూర్వకముగా ఉన్నానని, నీ చిత్తం జరిగిస్తున్నానని సాతాను ఎవరినైతే గుడ్డితనము కలగజేసిందో తండ్రి వారిని విడుదల చేయండి. డెలివర్ దెమ్ ఫ్రమ్ దట్ స్పిరిట్, డెలివర్ దెమ్ ఫ్రమ్ దట్ స్పిరిట్. వారిని సంపూర్ణముగా విడిపించు యేసయ్య. నిజముగా నీకు ఆశ ఉన్నట్లయితే దేవుడు విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఏ విషయంలో భ్రమపరచబడుతున్నావో ఆ విషయంలో నువ్వు బలముగా పనిచేస్తున్నట్టుగా నీకు విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. బట్ టుడే ఐ నో ద రియాలిటీ ఆఫ్ గాడ్ మోర్ దెన్ యువర్ డిల్యూషన్. తండ్రి, ఏ భ్రమలో బ్రతుకుచున్నారో అది ఆ జీవితం మా కొద్దయ్యా. నీలోనే సాగిపోతున్నానని, నీ రాజ్యము కడుతున్నానని, ప్రేమ లేని వాడిగా ఉన్నప్పటికీ నీ ప్రేమతో ఉన్నానని భ్రమపరిచే ఆత్మను సంపూర్ణముగా పాతాళంలో బంధిస్తున్నాను. మీ అభిషేకము ఎల్లప్పుడూ తండ్రి నీ ప్రజలకి తోడుగా ఉండున్నట్లు ఆజ్ఞాపిస్తూ ప్రతి ఒక్కరు దైవ నిజతత్వములోకి రావడానికి కావలసిన మార్గాలను నేను సరళం చేస్తున్నాను. ఐ ఓపెన్ ద వేస్, ఐ ఓపెన్ ద వేస్. మార్గములన్నిటినీ సరళము చేయువాడు దేవుడు. మార్గములన్నీ సరళము జరిగిస్తున్నాను, మార్గములన్నీ సరళం చేస్తున్నాను. దైవము యొక్క నిజతత్వమైన మార్గములన్నిటిలో మీరు అడుగు పెట్టడానికి కృప మీకు ప్రకటిస్తున్నాను. రిసీవ్ దట్ గ్రేస్, రిసీవ్ దట్ అనాయింటింగ్, రిసీవ్ ద పవర్. నీ మనస్సు ఎక్కడైతే చెడుగా పనిచేస్తుందో అక్కడ దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకునుగాక. I touch you with the power of the Holy Spirit. Father, we thank you once again. ఏ ఒక భ్రమపరిచే ఆత్మలను ప్రభా వీరి యొద్దకు రాకుండా వీరిని కాపాడండి. వీరి మనస్సు, వీరి హృదయము నీ వైపే ఎల్లప్పుడూ ఉండునట్లుగా, నీ ప్రేమను చూపించే విధముగా వీరి హృదయం ఉండునట్లు నేను ఆజ్ఞాపిస్తూ తండ్రి, వీరందరినీ ప్రభా ఏకదాటిగా నీ ప్రేమలో శాశ్వతమైన కృపలో స్థిరపరిచి వారి హృదయములో ఏ చీకటి ఉన్నా సంపూర్ణముగా తొలగించి నీ వెలుగు కార్యములు వారి హృదయములో జరిగించినట్లు నీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం కూడా గట్టిగా చప్పలు కొట్టి మైపరుచుదాం. సెలబ్రేట్ ద లార్డ్.